ఎట్లా మీరు పిలిస్తే ఏమైనా పలుకుతున్నాడా వెంకట గారు? పలుకుతలేడు, అదేగా నా బాధ అంతా. పలుకుతలేడు, మాట్లాడుతలేడు. నిన్న మాత్రం టైం సైడ్ చూసిండు. ఇడ్లీ తింటావా అంటే ఇట్లా అన్నాడు. కాఫీ తాత అంటే ఇట్లా కాఫీ తెప్పించి ఇడ్లీ తెప్పించి తినిపించి తప్పించిపోయినా మళ్ళీ ఇప్పుడు దాకా పోయాడు. మళ్ళా అదే టెన్షన్ అవుతుంది నాకు. ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్కి? సండే రోజు తీసుకొచ్చినాం. సండే రోజు తీసుకొచ్చి సీరియస్ ఉంటే సొమ్మె తీసుకొస్తే మేము చూడమమ్మా, మీరు ఏదైనా తీసుకోవాలంటే మా పెద్దబాబు ఏం చేసిండు, మా డాక్టర్ తెలిసిన ఉండని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. మా పెద్ద కొడుకు డాక్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే మంచిగా అవుతాడమ్మా, ఇప్పుడు ఎంత చేసినా అంతే, కంపల్సరీ కిడ్నీ చేసుకోవాలని డాక్టర్ చెప్తున్నాడు. గవర్నమెంట్ ఏమని రిక్వెస్ట్ చేస్తారు? ఇండస్ట్రీ అదే ఆయన కిడ్నీలు మార్పించి ఆయన మంచిగా చేస్తే చాలని కోరుకుంటున్నాను అంతే. ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట్ గారి కూతురు స్రవంతి ఉన్నారు. పరిస్థితి ఎలా ఉంది, ఆయనకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం మనతో చెప్పడానికి స్రవంతి గారు ఉన్నారు. నమస్తే మేడం, చెప్పండి నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది? డాడీకి అసలు పొజిషన్ బాగాలేదండి, ఐసీలో ఉన్నాడు, ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు. కిడ్నీ కంపల్సరీ కావాలంటున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది చెప్పారు? 50 lakhs వరకు అవుతుంది అంటున్నారండి. సో మీకు సీనియర్ ట్రస్ట్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి అడగడం జరిగింది ఎట్లా ఉంది వెంకట్కి? ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు, చేసి ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి చేద్దాము, ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నారు. కానీ ఇంకెవరు దొరకట్లేదండి చేసేవాళ్ళు. సో మీరు ఫ్యామిలీ ఎవరు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మాది బి పాజిటివ్ ఉంది, డాడీది ఓ పాజిటివ్. డాడీ వాళ్ళ తమ్ముళ్ళే ఉన్నది కానీ కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల వాళ్ళదేం తీసుకోవట్లేదు అట్లా. సో మనకి ఇప్పుడు మెయిన్గా డోనర్ దొరకాలి, డోనర్ కావాలండి. అదే డోనర్ కోసమే వెయిట్ చేస్తున్నాం మేము. కొంచెం ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు ఎంత అవుతుందని చెప్పారు? 50 lakhs వరకు అవుతుంది. అది జస్ట్ చెప్పారు 50 lakhs వరకు అవుతుంది అని చెప్పేసి కొటేషన్ చెప్పారా అప్రాక్సిమేట్? అంతే. సో అంత ఫైనాన్షియల్ గా ఉండదా మీకు? లేదండి. సో హెల్ప్ కోరుతున్నారు మీరు? హెల్పే కావాలండి మా నుంచి, అలా అసలు ఫైనాన్స్ అయితే ఏం లేదండి అమౌంట్. సో ఇండస్ట్రీ పెద్దలు ఏం కోరుతున్నారు? చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కిడ్నీయే చేయించమని చెప్పేసి కోరుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారి నుంచి చిరంజీవి గారు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వాళ్ళతో డాడీ మంచి మంచి మూవీస్ చేసిండు, అంత కామెడీ చేసిన అతను ఇప్పుడు ఎవ్వరు కొంచెం పట్టించుకోకపోతే సినీ పెద్దలందరికీ కొంచెం హెల్ప్ చేయండి, మా డాడీకి కంపల్సరీ చేయండి ప్లీజ్.